ప్రతికూలతలు ఎదురైనప్పుడే ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. స్థానిక భౌగోళిక పరిస్థితులపై దృష్టి సారిస్తే ఎలాంటి పంటలు పండించాలో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నీటి ఎద్దడితో సంప్రదాయ పంటలనే సాగు చేయలేని పరిస్థితుల్లో కినోవా పంటను ప్రత్యామ్నాయంగా ఎంచుకొని ఆశాజనకంగా పండిస్తున్నారు అనంత రైతులు. వారి నుంచి స్ఫూర్తి పొందిన బెల్లంపల్లి రైతులు ఈ విదేశీ పంటను యాసంగిలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మిగతా ఆరుతడి పంటలతో పోల్చితే కినోవాకు నీటి వినియోగం తక్కువ, పెద్దగా పెట్టుబడి అవసరమూ లేదు, శ్రమ తక్కువ, మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉండడం వల్ల నిపుణుల పర్యవేక్షణలో నీటి లభ్యత ఆధారంగా వివిధ గ్రామాల్లో పండిస్తున్నారు. కినోవా పోషకాల గని అంటున్న సత్యనారాయణ సేంద్రియ విధానంలో 4 ఎకరాల్లో సాగు చేశారు. ఇంతకీ మంచిర్యాల జిల్లాలో రబీ పంటగా విస్తరిస్తోన్న కినోవాను చెప్తున్నారు. ప్రాజెక్ట్ అనంత ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయమైన విదేశీ ఆహార ధాన్యం కినోవా. చూడడానికి కొర్రలు, సామలు, ఊదల్లా ఉన్నా ఇది చిరుధాన్యం కాదు. తోటకూర, బీట్రూట్ జాతికి చెందిన ఆహార ధాన్యం. పాశ్చాత్య దేశాల్లో విస్తారంగా పండిస్తోన్న కినోవాలో ఎన్నో విలువైన పోషకాలు, ఖనిజ లవణాలు ఉన్నాయి. మార్కెట్లోనూ మంచి ధర పలికే ఆహారపు పంట కావడం వల్ల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఔత్సాహిక రైతులు కొద్ది మొత్తంలో ప్రయోగాత్మక సాగును చేపట్టారు. ఆహార ధాన్యంగా విక్రయించాలనే ఉద్దేశ్యంతో హాజీపూర్, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో కినోవా సాగును చేపట్టారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశాజనకంగా కినోవాను పండిస్తున్నారు. బెల్లంపల్లిలోని భూములు, వాతావరణం కినోవా సాగుకు అనుకూలంగా ఉండడం వల్ల ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నట్లు ప్రాథమికంగా రైతులు అంచనా వేస్తున్నారు. ఐరోపా దేశాల్లో ప్రధాన ఆహార పంటగా వినియోగంలో ఉన్న కినోవా ఏకవార్షిక ఆరుతడి పంట. పంటకాలం 80 నుంచి 90 రోజులు. మురుగునీటి వసతి ఉన్న ఎర్రగరప, రేగడి భూముల్లో ఇది నాణ్యంగా పండుతోంది. చౌడు నేలలు ఏమాత్రం ఈ పంటకు సాగు యోగ్యం కావు. కినోవా మొక్కలు 4 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఎదిగిన మొక్కలు గింజలు పోసే దశలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులు వెడల్పుగా ఉంటాయి. కంకులు గట్టిపడే దశలో క్రమంగా గులాబీ రంగులోకి మారుతాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. చీడపీడల ప్రభావం ఉండదు. 5 తడులతో పంట చేతికొచ్చింది. కూలీలతో పెద్దగా అవసరం లేదు. అడవి పందులు, కోతులు, పిట్టల బెడత ఉండదు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిచ్చే కినోవా సాగుకు ట్రాక్టర్, అరక, కలుపుతీత, నూర్పిడి, మిల్లింగ్ ఖర్చులు కలిపి గరిష్టంగా 10,000 రూపాయల ఖర్చవుతోంది. ప్రాసెసింగ్ చేసిన కినోవా కేజీకి 100 రూపాయలు అమ్మినా క్వింటాకు 10,000 గిట్టుబాటయ్యే అవకాశముంది. ఈ లెక్కన పెట్టుబడులు పోను 1,00,000 రూపాయల దాకా రైతులు లబ్ధి పొందే అవకాశముంది. అలవాటైన రసాయన సేద్యం కంటే ప్రకృతి వ్యవసాయ విధానాల్లో కినోవా సాగు చేస్తే అధిక దిగుబడులు చేతికొస్తాయన్నది సాగుదారుల అనుభవం. పైగా కేవలం 3 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తూ ఉండడం వల్ల రైతు సత్యనారాయణ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 4 ఎకరాలలో ఇది కినోవా అనే పంటను, ఆధునిక పంటను సాగు చేయడం జరుగుతుంది. ఇది పాశ్చాత్య దేశాలలో ఇంత ముందు, ఇప్పుడు ప్రస్తుతానికి మన శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం మన దగ్గర ఇది వ్యవసాయం కల్టివేషన్ చేస్తున్నాము. ఇది ఎకరానికి 6 క్వింటాల నుండి 8 క్వింటాల వరకు వస్తుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. షుగర్లెస్ అనే ఉద్దేశంతో మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉందనే ఉద్దేశంతో దీన్ని మేము సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎకరాకు 6 క్వింటాల వరకు వచ్చి 6 నుండి 8 అని అన్నారు. ఇంకా అయితే 6 క్వింటాల వరకు అనుకుంటున్నాము. 6 నుండి 8 వస్తుందని దాని ఉద్దేశంగానే మేము దీన్ని సాగు చేయడం జరుగుతుంది. దీంతో ఇప్పుడున్న పరిస్థితులలో షుగర్కు అందరూ షుగర్కు బాధపడుతుంటారు. దాన్ని ఒకవేళ ఇది సక్సెస్ అవుతే మన పక్క ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది వేశారు ఈ ఏరియాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కృషి విజ్ఞాన వాళ్ళు చెప్పడంతో చేయడం జరుగుతుంది సార్. ఇది అధిక దిగుబడి వస్తే మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. చౌహాన్ క్యూ పద్ధతిలో కినోవా పండించాలనుకునే రైతులు ముందుగా పొలాన్ని దుక్కి దున్నాలి. ఎకరాకు 150 కేజీల బొగ్గు పొడి లేదా బూడిద, లేకపోతే కాల్చిన వరి పొట్టును చల్లాలి. 50 కిలోల పుట్టమట్టి, 50 కిలోల వేపపిండి, టన్ను పశువుల వ్యర్థాలను తోలాలి. అక్టోబర్ 2వ వారంలో కినోవా విత్తనాలను విత్తుకోవాలి. 2 చాళ్ల మధ్య అడుగున్నర, మొక్కల మధ్య అడుగు దూరాన్ని పాటించాలి.
ఎకరాకు 750 నుంచి 800 గ్రాముల తెల్ల కినోవా విత్తనాలు సరిపోతాయి. పాదుకు 3-4 విత్తనాలు విత్తుకుంటే సరిపోతుంది. విత్తనాలు నిండుగా మొలకెత్తాక బలమైన 1-2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తొలగించేయాలి. విత్తిన 15 రోజుల వరకు ప్రతి 3 రోజులకోసారి నీటి తడులివ్వాలి. ఆ తర్వాత వారానికోసారి నీరందించాలి. 5-6 తడులు సరిపోతాయి. పైరుకు దశల వారీగా పోషకాలను అందించేందుకు వివిధ రకాల పండ్లు, ఆకులు, ఎముకలతో తయారు చేసిన ద్రవాలను మొక్కలకు అందించాలి. పైరు 20 రోజుల దశ నుంచి ప్రతి 10 రోజులకోసారి ఈ రసాయనాలను పైపాటుగా పిచికారీ చేయాలి. వీటితో పాటు తయారు చేసుకున్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా IMOను కినోవా పంటకు పంపిణీ చేయాలి. నెల రోజుల తర్వాత కూలీలతో కలుపు తీయించాలి. 80 నుంచి 85 రోజుల తర్వాత కినోవా కంకులు కోసి 4-5 రోజులు ఎండబెట్టాలి. అనంతరం మిల్లింగ్ చేయాలి. వచ్చిన ఆ గింజలను మరోసారి పరదా పట్టాలపై పోసి ట్రాక్టర్తో తొక్కించాలి. విషతుల్యమైన పైపొట్టు పోయేలా ప్రత్యేకమైన యంత్రాల్లో మారాడించాలి. దీనివల్ల కినోవా గింజలపైన ఉండే సెపెనిన్ అనే చేదు పొర తొలగిపోతుంది. వీటిని సురక్షితంగా వినియోగించవచ్చు. కినోవా గింజల్లో 14-18% మాంసకృతులు, లైసిన్, మిథియోనైన్ అనే అరుదైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువ. వైటమిన్ బి, ఈ సహా సూక్ష్మ పోషకాలైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉండటం వల్ల యూరోపియన్లు కినోవాను ఇష్టంగా వినియోగిస్తున్నారు. వివిధ రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మొత్తంగా మిగతా పంటలతో పోలిస్తే కినోవా సాగుతో రైతుకు మేలని కేవీకే కోఆర్డినేటర్ చెప్తున్నారు. క్వినోవా అనేది ఏకవార్షిక పంట. మన దేశంలో ఇప్పుడిప్పుడే సాగు అవుతుంది. కానీ ఈ పంట ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, వెస్ట్రన్ కంట్రీస్లలో దీని యొక్క సాగు చాలా ఎక్కువ. దీన్ని కూడా వారు ప్రధాన ఆహార పంటగా వాడుతుంటారు. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ పంట ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే కినోవా అనేది ఏంటంటే సాధారణంగా మామూలుగా చెప్పుకోవాలంటే తోటకూర జాతి, అంటే తోటకూరను పోలి ఉన్న పంట ఇది. ఇది ఏకవార్షిక పంట అయినప్పటికీ ముఖ్యంగా చలికాలంలో అక్టోబర్ మాసంలో విత్తనం విత్తుకుంటే సాధారణంగా దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నీటి తడి కూడా తక్కువ. ముఖ్యంగా ఈ పంటకున్న ప్రాముఖ్యత ఏంటంటే పోషక విలువలు. ముఖ్యంగా చూసుకుంటే మాంసకృతులు సుమారుగా 12-14% మాంసకృతులు ఉండడమే కాకుండా పోషకాలు ముఖ్యంగా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు, ఇవే కాకుండా పీచు పదార్థాలు, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పీచు పదార్థాలు అదేవిధంగా విటమిన్ బి మరియు ఈ అనే ఈ విటమిన్లు కూడా ఈ పంటలో అధికంగా ఉంటుంది. కావున ఈ పంట ఎందుకు అంత ప్రాచుర్యంలో వచ్చిందంటే ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఈరోజు మనం చిరుధాన్యాలపైన వాటి యొక్క ప్రాముఖ్యత పైన ఆధారపడుతున్నాం కాబట్టి చిరుధాన్యాలని పోలి ఉన్న ఈ పంట కాబట్టి ఈ పంటకు కూడా మనం వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ ఈ పంటకున్న ఒక చిన్న ఇదేంటంటే సాధారణంగా ఈ పంట యొక్క విత్తనం పై పొర సాపోనిన్ అనే ఒక పొర కలిగి ఉంటుంది. ఆ పొరలో సాపోనిన్ అనే పదార్థం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది. ఆ పై పొరను తీసేసేసి ఈ పంటను కూడా మనం ప్రధాన ఆహార పంటగా మనం వాడుకోవచ్చు. సాధారణంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే ఆరోగ్యరీత్యా ఈ పంటను మనం కార్బోహైడ్రేట్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పంటను ఎక్కువ తీసుకుంటే కొద్దిగా షుగర్ ఉన్నవాళ్ళు వారికి కొద్దిగా షుగర్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే తక్కువ ఖర్చుతో మనం ఈ పంటను పండించుకోవచ్చు. సుమారు 3 నెలల పంట ఇది. అదేవిధంగా దిగుబడి కూడా ఆశించినంత దిగుబడి కూడా వచ్చే అవకాశం మన ప్రాంతంలో ఉంది కాబట్టి సాగు చేసే రైతులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లా రైతులకు AP 24x7 ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమనగా జిల్లా రైతులు ముఖ్యంగా మేము ఇక్కడ రైతు సేవలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యంగా బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో రైతులు వారికి కావాల్సిన సూచనలు ముఖ్యంగా సమగ్ర పంట యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర నీటి యాజమాన్యం, అదేవిధంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మీరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు. అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం.
కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వైటమిన్ ఈ సమృద్ధిగా ఉండే కినోవాను పైపుట్టు తీశాక వినియోగించాలి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో కేజీ కినోవా ధర 500 రూపాయలు. స్వల్పకాలిక పంట కావడంతో పాటు తెగుళ్ల బెడద లేకపోవటం రైతన్నలకు కలిసొచ్చే అంశం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కినోవా సాగు చేయటం వల్ల పంటలకు మేలు చేసి మిత్రపురుగులు, సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతోంది. భూసారం మెరుగుపడుతుంది. వన్యప్రాణుల బెడద ఉండదు. ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కినోవా సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే ధరలు దిగొస్తాయి. చిన్న, సన్నకారు కౌలుదారుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఫలితంగా వ్యవసాయ శాఖ మెట్ట ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించి మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తే కినోవా సాగు ద్వారా ఆదాయం వస్తుంది. వలసలు ఆగుతాయి అని రైతులు, సాగుదారులు చెప్తున్నారు.